ఒక అభిప్రాయం కలుగుతోంది. ఎన్టీఆర్కి సంబంధం లేకుండానే ఈ ఫ్యాన్స్ అసోసియేషన్స్ అనే పేరుతో జరుగుతున్న ఆధిపత్య పోరులో జరిగిన వ్యవహారం ఇదంతా. ఒక ఫ్యాన్స్ వస్తుందని ఇంకో ఫ్యాన్స్ కౌంటర్ చేయడము, మా ఆధిపత్యం పోతుందని ఇట్లా రకరకాలుగా. అవును, నిస్సందేహంగా సార్ ఇప్పుడు మనం కొన్ని ఫ్రాంక్ గా మాట్లాడుకోండి, పేర్లు ఎత్తాం. ఇప్పుడు ఒక మనిషి మనతో ఎలా బిహేవ్ చేస్తున్నాడు, ఆ ట్రీట్మెంట్ మనకు అర్థమైపోయింది. మొన్న ఒక తిరుపతి నుంచి చేసిన పెద్ద మనిషి కూడా ఆయన ఎలా మాట్లాడారు, ఎవరు రాకూడదు, ఆయన ఒక్కడే ఉండాలి, ఆయనకే చెప్పి చేయాలి. ఆయన ఎన్టీఆర్ సార్, ఎన్టీఆర్ కి మేము చెప్పుకోలేదు సార్ ఇప్పుడు దాకా మా ప్రోగ్రామ్. ఒరే బాబు అది చెప్తాం వినండి అని అందరికీ ఆ వేదిక క్రియేట్ చేసి పెడితే అది చేయకుండా ఆపేస్తాం, మిమ్మల్ని కొట్టిస్తాం, మీరు అసలు తాజ్ పగల కొడతాం. తాజ్ హోటల్ మేనేజ్మెంట్ కి ఎంత భయం వేసింది సార్. మేము ఆల్రెడీ అడ్వాన్స్ కట్టుకుని ఉన్నాం, మీడియా మిత్రులు అందరికీ చెప్పుకున్నాం, అన్ని రెడీ చేసుకున్నాం కదా. ఇప్పుడు వీళ్ళకి ఆధిపత్య పోరు అంటారా, మరి దీన్ని ఏమంటారో నాకు తెలియదు సార్. హీరో గారికి వీరు ఎటువంటి విషయాలు వాళ్ళు చెవులో వేస్తున్నారో కూడా నాకు తెలియట్లేదు సార్. 4 సంవత్సరాల ఆవేదన సార్ ఇది. నాకు నిజంగా మీ ప్లాట్ఫామ్ మీద 10 మందికి తెలుస్తుందంటే నేను చాలా హ్యాపీగా ఉన్నాను సార్. నిజంగా మీ టీం నుంచి నాకు కాల్ వచ్చినప్పుడు నేను చాలా ఆనందపడ్డాను. ఓకే ఇప్పుడు చెప్పుకుందాం, ఎందుకంటే ఆ లెటర్ వచ్చిన తర్వాత మేము సైలెంట్ గా ఉన్నాం. ఓకే చూద్దామని, ఎందుకంటే మనం తప్పు చేయలేదు సార్. ఇప్పుడు కబగబా ట్వీట్లు వేసేసుకొని వీడియోలు పెట్టేసుకొని అన్నీ ఎందుకు సార్? అది ఏబిఎన్ లాంటి ఛానల్ ద్వారా అది జనాల్లోకి వెళ్ళాలి. మేము ఎంత కష్టపడ్డాం, మా